ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుండి ప్రతి వార్డులో తిరగడం జరిగింది. ప్రజల నాడి తెలుసుకోవడం జరిగింది. ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్కు విసిగిపోయి ఉన్నారు. కొత్తగా బీజేపీ సార్ అవకాశం ఇవ్వాలని ప్రజల ఉద్దేశమైన కనపడింది. నేను ప్రతి వార్డు మా అభ్యర్థులు కూడా అందరూ చాలా కష్టపడతా ఉన్నారు. అభ్యర్థులందరూ వారి వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ అభ్యర్థులను వాళ్ళు చేసే సేవలు ప్రజలు గుర్తించరు. ఈ అభ్యర్థులను గెలిపించాలని ఉద్దేశంతో ప్రజలు ఉన్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వము, తర్వాత ఈ కాంగ్రెస్ బీజేపీ పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన వ్యతిరేకత మాకు చాలా అనుకూలిస్తున్నది. సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి పూర్తిగా ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. కాబట్టి మేము ఈ మున్సిపాలిటీలో చాలా మనకు 15 పోటీ చేస్తున్నాం. అందులో 13 వరకు మేము చేసే అవకాశం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు దీన్ని ఉద్దేశించి మాట్లాడారు.